రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకోసం ఎన్ని కిలో బియ్యం తినడానికి, పేదవాడికి ఇల్లు ఉండటానికి, అలాగే ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ 108, 104 పిల్లలు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు. ఏ ఊర్లోనూ కట్టలేదు. ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు. ఒకరికైనా ఉద్యోగం ఇచ్చారా? 2 రూపాయలకే 20 లీటర్ల నీళ్ళు అన్నారు. అన్నా క్యాంటీన్లు అన్నారు. ఏది చంద్రబాబు నాయుడు ఇస్తారన్న ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకున్నారు. ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాడు, ముఖ్యంగా డ్వాక్రా లోన్లు మాఫీ చేయకుండా మహిళలను ఎలా మోసం చేస్తున్నాడు. ఉద్యోగాలు కానీ లైట్లు కానీ లేని పరిస్థితి, ఒకరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు, ఒకరికైనా ఇల్లు కట్టించే పరిస్థితి లేదు. ఒక డ్వాక్రా మహిళ లోన్ కూడా ఎంతకైనా ఉండాలి. మరి గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పి ప్రతి గ్రామానికి తిరుగుతూ ఇప్పటికీ 70 గ్రామాలు తిరగడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టించిన ఇల్లు తప్ప ఇంతవరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. అంటే ఈ ప్రభుత్వం పేద ప్రజలకి ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. కనీసం ఒక ఇంటికి ఉద్యోగం లేదు, ఒక లబ్ధిదారుడికి కూడా సక్రమమైన పెన్షన్ కూడా లేదు. వారి ఇష్టానుసారం చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్తే కనీసం ఆనాడు వేసిన రోడ్లు తప్ప ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, చివరికి లైట్లు కూడా వేయని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు గ్రామాలు ఉన్నాయి. అంటే ఇది చంద్రబాబు నాయుడు చేతగానితనము కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు దోమలపై దండయాత్ర అంటున్నారు. కనీసం గ్రామాలలో పారిశుద్ధ్యం చేయట్లేదు, డ్రైనేజీలు కట్టట్లేదు. వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేది దండయాత్రలని ప్లగ్ కార్డులు పట్టుకొని పోతుంటే దోమలు పారిపోతాయా? ప్రజలకు వచ్చే డెంగ్యూ ఫీవర్లు ఆగిపోతాయా? మరి వాళ్ళ చావులు ఆగుతాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉన్న మంత్రులు కానీ కేవలం రాష్ట్రంలో వాళ్ళు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక్క రోజైనా కూడా ఆలోచిస్తున్నారంటే అది శూన్యాన్ని కూడా తెలుస్తుంది. మొన్న వరదలు వచ్చి మొన్న వర్షాలు పడి ఏ విధంగా మరి జిల్లాలు మునిగిపోయి రైతులంతా సర్వనాశనం అయిపోయారో మనం కళ్ళారా చూసాం. కానీ వారిని కూడా పట్టించుకొని వారి యొక్క నష్టపరిహారాన్ని ఎలా నివారించాలి అన్న చిత్తశుద్ధి వాళ్ళలో లేకపోవడం మనం గమనించాం. ఎందుకంటే గతంలో ఇక్కడ చెన్నైలో వర్షాలు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల చిత్తూరు జిల్లాలో ఉన్న నగిరి నియోజకవర్గం కానీ, సత్యవేడు కానీ, గంగాధర్ నెల్లూరు కానీ, శ్రీకాళహస్తి కూడా ఏ విధంగా రైతులు నష్టపోయారు, ఇళ్లన్నీ కూడా కూలిపోయి పేద ప్రజలు ఎంత కష్టపడిపోయారు. కానీ వారి నష్టపరిహారం కూడా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా లేదా పేదవాడి కష్టం గురించి ఆలోచించే సమయం లేదా నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని ప్రజలంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఏ రోజు ఎలక్షన్స్ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడుకి దిమ్మ తిరిగే విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు.